అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ అస్తిత్వంపై జరిగే దాడులని అలాగే ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణపై చేసే వ్యక్తిత్వ దాడులని ఖండిస్తూ ఈరోజు ఉస్మానియా వేదికగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। ఈ దాడి తెలంగాణ అస్తిత్వం పైననే కాకుండా అలాగే మహిళలపైన తెలంగాణ అమరవీరుల కుటుంబాలపైన అందరి ఎవరెవరైతే ముందుకొచ్చి ఉద్యమకారులు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరి వ్యక్తిగత జీవితాలపైన వీళ్ళు ప్రత్యేకంగా దాడి చేస్తున్నారు। అసలు నిజంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ 1200 మంది కుటుంబాలకి ఈరోజు కన్నీటి గోస మిగిలింది। రేపు అంటే జూన్ 2 నిజంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరగబోతుందా తెలంగాణలో? లేకపోతే ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది సభ పెడుతున్నారు, తెలంగాణలోన నవనిర్మాణ ఆత్మీయ సమ్మేళనం అని సభ పెడుతున్నారు। రేపు నిజంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమా లేకపోతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవమా? ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు నిజంగా వాళ్ళు ఒకవేళ ఏమైనా సభలు పెట్టాలనుకుంటే రేపే పెట్టాల్సిన అవసరం ఏముంది? జూన్ 2కే పెట్టాల్సిన అవసరం ఏముంది? జూన్ 2 అనేది తెలంగాణకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన రోజు కదా। రేపు తెలంగాణ వాసులు అనేది మేమనే మనుషులము, తెలంగాణ వాదులము సంతోషంగా జరుపుకోవడం మీకు ఇష్టం లేదా? మా పట్ల వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు। ఇప్పటికీ మా అస్తిత్వం పైన, మా భాష పైన, మా సంస్కృతి పైన, మా ఉద్యమకారుల పైన, మా జర్నలిస్టుల పైన, మా అమరవీరుల పైన ఇప్పటికీ దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు। ఎవరన్నా ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా పోయి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు। అమరవీరుల కుటుంబాలు ఈరోజు అసలు తెలంగాణ కోసం ఎందుకు బలిదానాలు చేసుకున్నామా అని బాధపడే రోజు ఈరోజు వచ్చింది। ఎవరి కోసం తెచ్చుకున్న తెలంగాణ ఇది? నిజంగా మన కోసమేనా? నీళ్లు నిధులు నియామకాలు అని తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు పక్కన పెడితే అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కూడా మనము ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది। ఇప్పటికీ నిజంగా తెలంగాణ పదం వచ్చింది అనే మాటనే తప్ప ఇప్పటికీ ఆంధ్ర పెత్తందారుల పాలననే ఇప్పటికీ నడుస్తుంది తెలంగాణలో। వాళ్ళే పాలన చేస్తున్నారు। నిజంగా అసలు ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు జూన్ 2కి ఇక్కడ సభ పెడతామని। అసలు కత్తి ఆంధ్రోలదే కానీ పొడిచేటోళ్ళు మాత్రం మనోళ్ళే, మన తెలంగాణ వాసులే। నిజంగా అసలు మీరందరూ కూడా నిజంగా తెలంగాణ బిడ్డలేనా? తెలంగాణలోనే పెరిగిరా? మీలో ప్రవహించేది తెలంగాణ రక్తమేనా? మర్చిపోయిరా తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లొచ్చింది, ఎంతమంది బలిదానాల వల్ల తెలంగాణ ఏర్పడ్డది? ఈరోజు మర్చిపోయి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ విషయంలో ఒక పోరాటం మొదలై ఈరోజు మొత్తానికి మన అస్తిత్వాన్ని వాళ్ళు దెబ్బతీసే విధంగా ఈరోజు మొత్తం జరుగుతుంది। పృథ్వన్న మీద దాడులు, కోడి చెరువు గురించి ప్రశ్నించినందుకు రగన్న మీద కేసులు, మేము ఆ రోజు ప్రశ్నించినందుకు మా మీద, జర్నలిస్టుల మీద, మహిళలమనే కనికరం లేకుండా మొత్తం మా మీద కూడా మా వ్యక్తిగతంగా దాడులు। అసలు నిజంగా మీరు జనసేన పార్టీ సైనికులా లేకపోతే రజాకార్లా? చెప్పండి। అసలు మీరు నిజంగా తెలంగాణలో తెలంగాణ బిడ్డలమనే మర్చిపోయి తోటి తెలంగాణ మహిళలు మా సోదరులు అనే భావం కూడా లేకుండా ఈరోజు మీ నాయకుడి కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు। అంటే జనసేన సిద్ధాంతాలు మీకు ఇవే చెప్పినాయా? ఏం చెప్పినాయి సిద్ధాంతాలు? మహిళల్ని ఇబ్బంది పెట్టమని చెప్పినాయా? తెలంగాణని మర్చిపోయి మీరు నా కోసమే పనిచేయమని చెప్పినాయా? అమరవీరుల కుటుంబాలను ఏడిపించమని చెప్పినాయా? వాళ్ళ కన్నీటిని తుడవని చెప్పినాయా? లేకపోతే వాళ్ళ కన్నీటిని కాకపోతే రక్తపు ధార వాళ్ళ కళ్ళ నుంచి వచ్చేటట్టు చేయమని చెప్పిరా? ఏం చెప్పిరు జనసేన సిద్ధాంతాలు? మీ నాయకుడు నేను మొన్న ఒక సభలో ఒక ప్రెస్ మీట్లో తమ్ముడు అన్నా అని చెప్పేసి అంత ఫీల్ అయిపోతున్నారు కదా మీరు। మరి ఆ ఫోన్ ఇటు ఒకసారి, మీరు వయసులో పెద్దవారు 70 సంవత్సరాలున్న మోహన్ బాబు గారిని ఒక సభలో తమ్ముడు అని సంబోధించారు। ఇప్పుడు నేను మిమ్మల్ని తమ్ముడు అంటే మీకు అంత బాధ కలిగింది కదా అన్నవరం గారు, మరి మీరు కూడా మోహన్ బాబు గారిని వాళ్ళ వయసుని మర్చిపోయి కూడా 74 ఏళ్ళ వయసున్న పెద్ద మనిషిని ఈరోజు కనెక్షన్ కింగ్ని, డైలాగ్ కింగ్ని, నట కిరీటి ఆయనను పట్టుకొని మీరు తమ్ముడు అని సంబోధించలేదా?
సంబోధించలేదా? ఇందాక మన తమ్ముడు మోహన్ బాబు గారు అన్నట్టుగా వినండి. నాకు తమ్ముడు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. తమ్ముడు మోహన్ బాబు, ఆయన యాక్టింగ్ ఇష్టం. తమ్ముడు మోహన్ బాబు అని ఆయన వయసులో సగం కూడా లేదు. మరి మీరెట్లా ఆయన తమ్ముడు అని సంబోధించారు చెప్పండి? ఆ రోజు ఫ్లోలో అందరూ మనం ఆంధ్ర తెలంగాణ వాళ్ళు సోదర భావంతో కలిసి ఉండాలంటే తెలంగాణ ఎప్పటికైనా అన్ననే గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర అనేటోళ్ళు ఎప్పటికైనా తమ్ముళ్ళే అనే భావనతోటి నేను ఆ రోజు మిమ్మల్ని తమ్ముడు అని సంబోధించిన, అది మీరు మర్చిపోయి వ్యక్తిగత దాడులకు దిగిర్రు. అసలు నిజంగా చెప్తున్నా, మీ జనసేన సైనికులకి మీరు నేర్పించింది ఏంది? మహిళల్ని కించపరచమని నేర్పించిరా? మహిళల్ని చంపమని నేర్పిస్తున్నారా? మీ సిద్ధాంతాలు, మీ పార్టీ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి? చంపేసామని డెడ్ లైన్లు పెడుతున్నారు, మా మీద వ్యక్తిగత దూషణాలు చేస్తున్నారు. అసలు నిజంగా సోదర భావం అనేది మీ పార్టీకి ఉందా? మీ పార్టీకి ఉందా? ఏ మొహం పెట్టుకొని జూన్ 2కి ఇక్కడ సభ పెట్టుకుందాం వస్తున్నారు మీరు? ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? అదేమన్నా బహిరంగ సభనా? ఏదో సరూనగర్ స్టేడియంలో జరుగుతుందా? ఇందిరా పార్కులో జరుగుతుందా? ఒక్కరొక్కరు పోస్టులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? ఆ సభ ఛాలెంజింగ్గా పెట్టిరు. నిజంగా వాళ్ళని కాదండి, ఫస్ట్ మన తెలంగాణ వాళ్ళని అనాలి. ఎందుకంటే వాళ్ళంత ధైర్యంగా వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి సభ పెడుతున్నారంటే వాళ్ళకి ఇచ్చిన ధైర్యం ఎవరు? మీరే కదా. మీరు తెలంగాణ బిడ్డలేనా? అసలు ఉప్పు కారం తింటలేరా మీరు? అసలు ఎక్కడ పోయినా మీ పౌరుషాలు? మీరైనా తెలంగాణ కోసం పోరాడింది? మీరైనా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని? ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? మీ ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళనో ఎవరినో అదే విధంగా వ్యక్తిగతంగా దూషిస్తే మీరు ఇట్లే పడతారా? ఇప్పుడు మేము పరాయి వాళ్ళం అయిపోయినామా? మేము కూడా తెలంగాణ ఆడబిడ్డలమే కదా. మరి మేము మా కన్నిటి కోసం మీకు కనిపిస్తలేదా? ఎన్ని దాడులు చేస్తున్నారండి, ఎంత వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటిది ఆయన రేపు వచ్చి సభ పెడతారు. మీరు నిజంగా చెప్పుకోండి, మీ ఆత్మసాక్షిగా మీరు రేపు తెలంగాణ వచ్చిన దినాన్ని సంతోషంగా జరుపుకుంటారా? లేదంటే మీ జనసేన నాయకుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని, ఇక్కడ నవనిర్మాణాన్ని మీరు ఘనంగా జరుపుకుంటారా? అసలు మీరు తెలంగాణ బిడ్డలేనా? మీకు అంత అభిమానం ఉంటే ఆంధ్రాకి వెళ్ళిపోండి కదా. ఇప్పటికీ తెలంగాణలో బతుకుకుంటా తెలంగాణలో ఇంకా నీళ్లు నిధులు నియామకాలు లేక మనం ఇబ్బంది పడుతుంటే అసలు ఈ ఆంధ్రలో పోరేంది మనకి? ఇప్పటికీ వాళ్ళ పోరేంది? ప్రైవేట్ జాబ్స్లో వాళ్ళే, బయట ఎక్కడ చూసినా వాళ్ళే, 70% వాళ్ళే తగలబడ్డారు. ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. అయినా సరే మెల్లమెల్లగా మనము సర్దుకుంటున్నాము. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయిపోయింది కదా. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా శని ఆదివారాలు ఇక్కడ ఏం పని? మీకు ఏం పని చెప్పండి? మీరు ఇక్కడ ఏం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు? హైదరాబాద్కి ఇక్కడికి వస్తున్నారు, మీ బిజినెస్ చూసుకుంటున్నారు. ఇంకా అసలు మన హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం ఆంధ్ర విగ్రహాలే ఇప్పటికీ ఉన్నాయి. అవి తీసేయండి తీశారు. ఇప్పుడు నిజం చెప్పండి, తెలంగాణలో హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడి విగ్రహం కళ్ళు మూసుకుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న అమరావతిలో కూడా బుద్ధుడి విగ్రహం ఉంది. మరి దాని చుట్టూ ఎందుకండి మన తెలంగాణలో అమరవీరుల విగ్రహాలు లేవు? ఇప్పుడు వైజాగ్ బీచ్ చుట్టూ విగ్రహాలు పెట్టిరు వీళ్ళు. ఆ విగ్రహాల్లో ఒక్కటన్నా తెలంగాణకు సంబంధించిన విగ్రహం ఉందా? ఇప్పుడు గద్దరు వీళ్ళంటే తెలంగాణోలే అని మనల్ని వేరు చేసి మాట్లాడతారు. సరే వీళ్ళంతా తెలంగాణలో అనుకుందాము. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టిరు. సరే మీరు ఇక్కడ పెట్టినప్పుడు పివి నరసింహారావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అందరికీ ప్రధాని కదా. బాలసుబ్రహ్మణ్యం తెలంగాణకి ఏపీకి కలిపి పాటలు పాడినప్పుడు ఇప్పుడు ఆయన కూడా అందరికీ ప్రధాని కదా. మరి ఆయన విగ్రహం అన్న పెట్టిర్రా మీరు? ఎవరి విగ్రహం పెట్టిరు? రుద్రమదేవి విగ్రహం పెట్టిరా? సమ్మక్క సారక్క విగ్రహం పెట్టిరా? ఏ వీరవనిత విగ్రహాలు పెడుతున్నారు మీరు? నిజంగా చెప్తున్నా, మీరు విగ్రహాలు తీసుకొచ్చి మొన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరు. మెల్లమెల్లగా ఆ విగ్రహాలకు ప్రాణం పోస్తూ మెల్లగా రేపేమో ఈయన ఎంటర్ అవుతున్నాడు. అసలు తెలంగాణలో పార్టీలను మేము ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? తెలంగాణను ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? స్పెషల్గా తెలంగాణ కోసమే కొన్ని పార్టీలు మేము స్థాపించుకున్నాం. ఎందుకు స్థాపించుకున్నాము? మాది మేము సపరేట్గా చేసుకుందామనే కదా. గత 400 సంవత్సరాల నుంచి మేము నష్టపోతూనే ఉన్నాం తెలంగాణ వాసులము. అన్ని రకాలుగా మా నుంచి మనులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు అన్ని దూరం అయిపోయినా మా మీద నమ్మకంతో తెలుగు నేల, తెలుగు మట్టి నేల, ఈ తెలంగాణ నేల మీద నమ్మకంతో ఇక్కడ బతుకుతున్నాం. అవేవి లేకపోయినా, ఆస్తుపాస్తులు లేకపోయినా ప్రేమాభిమానాలతోటి మేము ఎలాగైనా ఇవన్నీ
తిరిగి సంపాదించుకుంటాం అనే సంకల్పంతో ఉద్యమకారులమంతా ప్రతి దాంట్లో పోరాడుకుంటూ ఈ రోజు దాకా కూడా ప్రతి దాంట్లో ఉక్కుపాదం మోపుకుంటూ మేము పోరాటమే మా జీవితంగా మేము బతుకుతుంటే మా బతుకులు ప్రతి దాంట్లో పోరాటమే. తెలంగాణ వాసులం దేంట్లో అండి మేము కొట్లాడి సాధించుకుంది ఏముంది చెప్పండి. మేము తెలంగాణలో అంత కొట్లాడి సాధించుకుంటుంటే మీరు అర్ధకొచ్చి ఇప్పుడు మేము తెచ్చుకున్న తెలంగాణలో మీరు వచ్చి పార్టీలను పెట్టి దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ మీరు మా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే మీరు వచ్చి ఇక్కడ మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటే అన్నవరం ఇప్పుడు తమ్ముడు అంటే మీకు అంత కోపం వస్తుంది కదా, అన్నవరం అనే సంబోధిద్దాం. నిజంగా మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఏం చెప్తుంది చెప్పండి. మీరు నిజంగా 10 మందికి మీరు నేర్పించాలి, మీ సైనికులకి చెప్పాలి. కానీ అలాంటిది ఈరోజు మీరు ఏం చెప్తున్నారు మీ సైనికులకి? కొట్టమని చెప్తున్నారా, చంపమని చెప్తున్నారా, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టమని చెప్తున్నారని నేను నా నోటితో చెప్పలేకపోతున్నా. కానీ ఏంది అసలు ఈ కామెంట్లు ఏంది, ఈ కథ ఏంది, అసలు కొన్నే తీసుకొచ్చినాం కానీ అసలు అని చెప్పలేకపోతున్నాం ఆడపిల్లలం. ఏంది అసలు ఈ కామెంట్లు ఏంది, ఈ కథ ఏంది, అసలు చంపేశారా, అమ్మాయిలని చెడపగొట్టి చంపేస్తామని చెప్పేసి రేప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు, డెడ్ లైన్లు పెడుతున్నారు, జూన్ 15 వరకు చంపేస్తామని చెప్పేసి పేర్లతో సహా ఐడీలతో సహా పెడుతున్నారు. ఇంకా మేము కొన్నే బయట పెడుతున్నాం, చాలా ఉన్నాయి. కావాలంటే ఇన్స్టాలో వెళ్ళి చూడండి, మేము పెట్టిన వీడియోస్ కింద. ఇంత ఇబ్బంది పెడతారా తెలంగాణ మహిళల్ని? తెలంగాణ బిడ్డలంటే మీరు ఏమనుకుంటున్నారు? చాకలి ఐలమ్మలు, సమ్మక్క సారక్కలు, రుద్రమ దేవులు, ఝాన్సీ లక్ష్మీబాయిలు ఏమనుకుంటున్నారు తెలంగాణ బిడ్డలంటే? మీరు ఒక్కొక్కరిది తోలు తీస్తాం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మీ జనసేన సైనికులకి చెప్పండి, మీరు రాజాకాల లెక్క వ్యవహరిస్తున్నారు. మీరు మా గడ్డపైకి వచ్చి మీరు ఇష్టారీతిగా వ్యవహరిస్తే మాత్రం ఊకుండే ప్రసక్తే లేదు. ప్రశ్నించిన ప్రతి మహిళని ఏదో వ్యక్తిగతంగా దూషణాలు చేస్తూ అమరవీరుల కుటుంబాలని, వాళ్ళ భార్యలను కూడా వాళ్ళ కుటుంబాలను కోల్పోయే, వాళ్ళ భర్తలను కోల్పోయే ఈరోజు కన్నీటి వేదన భరిస్తున్నారు. తినడానికి తిండి లేకున్నా, తెలంగాణ కోసం వాళ్ళ భర్తలు చనిపోయినా ఈ రోజు దాకా మా కుటుంబాలను చూస్తూ వాళ్ళు సంతోషపడుతున్నారు. అలాంటి మహిళల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి మహిళల్ని మీరు కన్నీరు పెట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు నేర్చుకున్నది ఇదేనా? మీ సంస్కారం ఇదేనా చెప్పండి. మీరు అంటారు కదా ఒరే సన్నాసులారా, దద్దమ్మలారా, అది ఇదని రెచ్చగొడుతున్నారు కదా. ఏం రెచ్చగొడుతున్నారు మీరు? యువతని ఎట్లా రెచ్చగొడుతున్నారు? తెలంగాణ యువత గురించి మీకు తెలుసు కదా. జై తెలంగాణ అనందే వీళ్ళు బయటికి రారు. వీళ్ళ ఫస్ట్ మాట జై తెలంగాణ అనే వస్తుందని మీకు తెలుసు కదా. అలాంటప్పుడు జై తెలంగాణ నినాదం వచ్చే మా యువత నోటి నుంచి మీరు ఏం రప్పిస్తున్నారు? రేపు జూన్ 2 అనేది మాకు సంబంధించింది, తెలంగాణకు సంబంధించిన రోజు. ఆ జూన్ 2 రోజు మీరు వచ్చి ఇక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ సభకి సహకరిస్తున్న తెలంగాణ యువతకు నేను ఒకటే చెప్తున్నా, మీకు నిజంగా ఆ హీరో మీద అభిమానం ఉంటే 1 గంట సేపు పోయి సినిమా చూడండి. ఆయన సినిమాలు తీస్తాడు కదా, యాక్టర్ కదా, పోయి సినిమా చూడండి. అంతే తప్ప మీరు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటట్టు మీరు రేపు వ్యవహరించే తీరేంది? ఉల్టా మళ్ళీ మా మీదనే అక్రమ కేసులు, వ్యక్తిగత దూషణలు ఇవి చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడతారా? పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు శరం ఏమన్నా ఉంటే మీరు అంటారు కదా, నేను అందరినీ సమానంగా చూస్తా, యూత్ అనేటోళ్ళ నా ఆయుధము, యూత్ని నేను క్రమశిక్షణతోటి చేస్తా, క్రమశిక్షణతోటే నా జన సైనికులు ఉంటారని చెప్పేసి మీ క్రమశిక్షణ ఇక్కడ కనిపిస్తుంది. మీ క్రమశిక్షణ మొత్తం తెలంగాణ ఏపీ మొత్తం చూస్తున్నారు. మీ క్రమశిక్షణ ఎట్లా ఉందో. ఒక సైనికుడు ఉండాల్సిన తీరు ఇదా చెప్పండి. ఏం తీరు నేర్పిస్తున్నారు మీ సైనికులకి మీరు? నిజంగా రజాకార్ వ్యవస్థనైతే నేను చూడలే, అప్పుడు నేను పుట్టలే. కానీ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. ఏంది అసలు వ్యక్తిగత దూషణలు ఘోరంగా మహిళలను అయితే ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మహిళలు బయటకు వచ్చి ప్రశ్నించడమే తప్ప అయినా మా తెలంగాణ పైన మీ పెత్తనమేంద్ర భయ్ నాకు అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్ అనేటోడు నీకేం పని తెలంగాణ రాజకీయాలతోటి? నీకేమైనా ఉంటే ఆంధ్రాలో చేసుకో. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తిండి నిద్ర మానేసిన వీరుడివి నువ్వు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఒకటే ప్రశ్నిస్తున్నా, దీనికి సమాధానం చెప్పండి. మీరు 11 రోజులు నిద్ర తిండి మానేసి తెలంగాణ వచ్చినందుకు బాధపడ్డారు కదా. మరి రేపు మీరు రావాల్సింది తెలంగాణకు కాదు, మరి తెలంగాణకు పిలిచేటోళ్ళు కూడా సిగ్గుశరం ఉండాలి మీకు కొంచెమన్నా. తెలంగాణకి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు?
ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారని చెప్తున్నాము. తెలంగాణ యువత నుంచి మేము మిమ్మల్ని బైకాట్ చేస్తున్నాము. ఏ మాత్రం సిగ్గుశరం ఉన్నా మీరు రాకండి తెలంగాణకి. మీరు రేపు రావడానికి కూడా మీరు అనర్హులు. మీరు ఇంకొకటి ఉద్యమకారుల్ని మీరు ఇబ్బంది పెడతారా, పృథ్వన్నని ఇబ్బంది పెడతారా, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెడతారా, రగన్నని ఇబ్బంది పెడతారా, సీనన్నని ఇబ్బంది పెడతారా, జర్నలిస్టులను మొత్తాన్ని ఇబ్బంది పెడతారా? ఏమనుకుంటారు మీరు? అసలు మీ ఉద్దేశం ఏంది? తెలంగాణలో మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. ఈరోజు మెల్లమెల్లగా మేము డెవలప్మెంట్ కోసం మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ మా ప్రభుత్వాలను మేము తిట్టో కొట్టో మేము ఎట్లనో సర్ది చేసుకుంటూ మేము తెలంగాణ నిర్మాణాన్ని ఒక మోడల్గా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అన్ని దేశాలు మా వైపు చూసేటట్టు మేము చేసుకుంటున్నాం. మీకంత దమ్ముంటే అమరావతిని డెవలప్ చేసుకోండి. తెలంగాణ హైదరాబాద్ మీద ఉన్న శ్రద్ధ మీకు అమరావతి పైన ఎందుకు లేదు? అమరావతిని చూసుకోండి. మీరు ఈ శ్రద్ధ ఏదో అమరావతిలో పెట్టి అమరావతిని డెవలప్ చేసుకోండి. 10 సంవత్సరాలు అయిపోయింది, ఉమ్మడి రాజధాని అయిపోయింది, టైం అయిపోయింది. అయినా సరే హైదరాబాద్ మీద మీ కన్ను ఎందుకుంది చెప్పండి. అదే మేము అమరావతిలో వచ్చి ఉంటాము, ఇట్లే పెత్తందారితనం చలాయిస్తాము. మీరు ఊకుంటారా చెప్పండి? ఊకుంటారా? మీకు అసలు మీరు గెలిచింది ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలోనా? సగానికి సగం ఇక్కడనే చేస్తారు. ఎందుకు మీరు ఇక్కడ ఏం పని మీకు? హైదరాబాద్లో మొత్తం ఇక్కడనే చేస్తారు. అసలు మీ సగానికి సగం ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్లో, జూబ్లీహిల్స్లో, ఫిలిం నగర్లో చేస్తారు. మీకు ఏం పని హైదరాబాద్లో? అసలు హైదరాబాదు ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది. మీరు ఏమన్నా ఉంటే అమరావతిని డెవలప్ చేసుకోండి. అంతే తప్ప ఇంకా సిగ్గు తప్పి పిలవని పేరంటానికి వచ్చినట్టు ఇంకా హైదరాబాద్కి వచ్చుకుంటూ మీరేమన్నా ఉంటే ఒక్కరోజు టూర్ వచ్చిపోవాలి అంతే. హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఇట్లా ప్రదేశాలు చూసిపోవాలి అంతే తప్ప ఇక్కడ ఉంటా, వ్యవసాయాలు చేస్తా, ఇక్కడ ఫ్యాక్టరీలు కొంటా, మీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తా అంటే మాత్రం మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇంకొకటి, మీరు చాలామంది అంటున్నారు ఆయన చాలా కోట్ల రూపాయలు తెలంగాణకి దానం చేసిండు అని. సరే, చాలామంది దానాలు చేసిరు, దానికి మెచ్చుకుందాం అన్నవరం గారు. మరి మీరు ఆ కోడి చెరువు సంగతి కూడా చెప్పండి. మరి చారన పెట్టి బారన గుంజుడు కాదు, చారన పెట్టి అట్లా ఎన్ని ఉన్నాయో మొత్తం కూడా మా సైనికులు మొత్తం తీస్తారు, మా ఉద్యమకారులు మొత్తం బయటకు తీస్తారు. అప్పుడు చెప్పండి, అప్పుడు మాట్లాడతాం, ఆధారాలతో సహా మాట్లాడతాం. మరి ఆ చెరువులో పంట పండిస్తున్నారంట, ఏమో పంటలు పండిస్తున్నారంట. ఏ పంట పండుతుందో నాకు తెలియదు. మరి ఏ బంగారు పంటను పండిస్తున్నారో, ఆ బఫర్ జోన్లో ఉన్న చెరువులో ఏ పంట పండిస్తున్నారో మాకు మీరు ఆధారాలతో సహా నిరూపించాలి. మా జర్నలిస్టులు మొత్తం నిరూపించారు అది బఫర్ జోన్లో ఉంది, చెరువులో ఉన్న ప్రదేశాన్ని తీసుకున్నారని చెప్పేసి మా వాళ్ళు నిరూపించారు. మరి మీకు అంత నిజాయితీ ఉంటే, సిగ్గుశరం ఉంటే మీరు కూడా నిరూపించండి. ఇంకొకటి చెప్తున్నా, తెలంగాణ బిడ్డలకు నేను ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణ రైతులకు కూడా ఒకటే చెప్తున్నా, మన బిడ్డలకి పౌరుషాలు తగ్గిపోయినాయి. అవతలోడు వచ్చి ఇక్కడ సభ పెడుతున్నాడు, మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోకుండా అడ్డుపడి వాళ్ళు సభలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని మన రోజును కూడా మనం ఇన్ని రోజులు కొట్లాడి ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న రాష్ట్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోకుండా అడ్డుపడుతున్నారు. నిజంగా అడ్డుపడుతున్నారు అంటే ఇక్కడ మన చేతగానితనం కూడా ఉంది కొంచెం. కాబట్టి నేను రైతులకు ఒకటే చెప్తున్నా, వరి, మొక్కజొన్న, పత్తి చేను ఇవి కాదు, వీటితో పాటు మిరప చేను కూడా పండించండి. దానికి రసాయనాలు వేయకండి. మన వాళ్ళకి కొంచెం రాత్రిపూట గొడ్డు కారం పెట్టండి, మీ పిల్లలకి జర పౌరుషాలన్న పెరుగుతాయి. మళ్ళీ మర్చిపోయారు. మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే రోజులు మనకి దగ్గరలోనే ఉన్నాయి. మన భాష, మన సంస్కృతిని కాపాడుకోవాలి, అది మన బాధ్యత. చాలామంది 1200 కుటుంబాలు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకొని ఈరోజు మనకి తెలంగాణను అప్పజెంపినాయి. ఈరోజు అది కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మన యువతరం పైన ఉంది. కాబట్టి ఇన్ని రోజులు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎట్లా కొట్లాడినామో అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసం కూడా అట్లే కొట్లాడతాం. ఇంకోటి చెప్తున్నాం, ఖబర్దార్, తెలంగాణలో ఉన్న ఏ మట్టి పైన కానీ ఇంత చినుకు మట్టి వాసన పైన కూడా కన్నేసినా సరే మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆంధ్రాలో పెత్తనం మొత్తం ఇక్కడికే నశించాలి. మీరు వెంటనే హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవాలి. మీరు అట్లా కాకుండా మా అస్తిత్వాల పైన దాడులు చేస్తే మాత్రం ఇప్పటిదాకా మేము నోటితోనే మాట్లాడినాం, నెక్స్ట్ మా చేతలు కూడా మాట్లాడతాయి. ఎందుకంటే మీరు అనుకుంటురేమో ఆడపిల్లల పైన వ్యక్తిగత దూషణలు చేస్తే వాళ్ళు భయపడి ఇంట్లోకే పరిమితం అవుతారని. ఏమనుకుంటుర్రు? ఇక్కడ మా వ్యవస్థీకరణ కోసం మేము కొట్లాడుతున్న మహిళలం మేము. అలాంటిది మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా? అది మీ తరం కాదు. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారేమో, మీ సైనికులు అనుకుంటున్నారేమో వీళ్ళని భయపడితే వీళ్ళు ఇక్కడికే ఆగిపోతారు, ఈ 3-4 ప్రశ్నిస్తున్నారు అమ్మాయిలు అని. ఏమనుకుంటున్నారు? మా మట్టిలోనే ఉంది, మా బ్లడ్లోనే ఉంది కొట్లాట, మా బ్లడ్లోనే ఉంది ఉద్యమము.
బరాబర్ మీ తాట తీస్తామని చెప్తున్నాం. మీకేమాత్రం సిగ్గుశరం ఉన్నా ఇలాంటివి నిజంగా దీనికి అయితే సమాధానం పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. రేపు వస్తున్నారు కదా, మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో, ఎందుకు వస్తున్నారో మీరు వచ్చి ఫస్ట్ చెప్పాల్సింది మా యువతకి సమాధానం చెప్పండి. మేము ముందుండి మాట్లాడేటోళ్ళ పైన మా పైన ఇలా వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు కదా, అసలు రేపు మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలా? ఒకటే చెప్పండి, మీరు ఎందుకు జరుపుకోవాలి? అసలు మీరు రేపు ఎందుకు వస్తున్నారు? ఇది ఎన్నో కొట్లాటాల మధ్య పార్టీ స్థాపిస్తే రేపు మన రోజు కదా, కొట్లాడి తెచ్చుకున్న ఎక్కడున్నారు? తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ అనేటోళ్ళు ఎక్కడున్నారు చెప్పండి. తెలంగాణ వచ్చినందుకు ఈయన 11 రోజులు నిద్రాహారాలు మానేసిన మనిషి ఈ రోజు ఎందుకు వస్తున్నాడు అంటే, కొట్లాడి తెచ్చుకున్నది మనము, ఇబ్బందులు పడ్డది మనము, మన కుటుంబాలను కోల్పోయింది మనము, అన్ని సర్ది అలికి పూసిన కాడ గువ్వగుడ్డు పెట్టింది అన్నట్ల మనం అన్ని చేసి పెడితే ఇప్పుడు వచ్చి ఈయన రాజకీయాలు చేస్తాడా? ఎందుకు చేస్తాడు రాజకీయాలు? తెలంగాణలో పార్టీలు లేవా? మేము స్థాపించుకోలేదా? తెలంగాణలో మా పార్టీలు ఉన్నాయి, మీరు కావాలంటే మీరు చేసుకోరు. కానీ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మీరు జర్నలిస్టులనే ఇబ్బంది పెట్టుకుంటా, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టుకుంటా మీ పార్టీలు ఇక్కడ ఎట్లా బలోపేతం అవుతాయి అనుకుంటున్నారు మీరు? ఒక్కటి సమాధానం చెప్పండి. మరి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతూ, మా అస్తిత్వాలపైన దెబ్బ కొడుతూ, మా భాషను కించపరుస్తూ మీరు ఇంత చేస్తున్నారు కదా, మీ పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది తెలంగాణలో చెప్పండి. మరి అందుకే చెప్తున్నాము, మీరు ఎన్ని వేషాలు వేసినా మీ పప్పులు ఇక్కడ ఉడకవు. మీరు రేపు వస్తున్నారంటే క్షమాపణ చెప్పండి. అంటే తెలంగాణ నాది ఎందుకు చెప్పాలి? అసలు మీరెవరు అంటున్నారు. మేము కదరా భయ్ తెలంగాణ బిడ్డలము, మేము తెలంగాణ బిడ్డలము. మా జిల్లాలేంది, మేమున్న ఊర్లేంది, తెలంగాణలో బతికేది మేము. అట్లాంటిది నువ్వు వచ్చి మీరెవరు, అసలు మీరు తెలంగాణ బిడ్డలేనా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా మీరు మా తెలంగాణకు వచ్చి? కాబట్టి చెప్తున్నాం, ఖబర్దార్, మీరు ఏమన్నా మీ పార్టీ బలోపేతాల కోసం ఏమైనా చేసుకోరు, కానీ మా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రావాల్సిన అవసరం ఏముంది? ఎన్నో బలిదానాలు జరిగినాయి ఈ రోజు కోసమే. జూన్ 2 ఈ రోజు కోసం ఎన్నో బలిదానాలు జరిగినాయి. ఈ రక్షణ కోసమే, ఈ అస్తిత్వం కోసమే ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. అలాంటిది మీరు రేపొచ్చి మీరు తెలంగాణని ఏలేద్దాం అనుకుంటున్నారా? అది సాధ్యమేనా? తెలంగాణలో పార్టీలు లేవనుకుంటున్నారా? ఏమైనా సరే తెలంగాణలో నిజంగా అందరు ఏకమవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ పార్టీలను పక్క పెడితే ఫస్ట్ అయితే అస్తిత్వాలను కాపాడుకోండి. నీళ్లు, నిధులు, నియామకాలు మనం ఎట్లా తెచ్చుకోవాలో అట్లా తెచ్చుకుందాం కొట్లాడి, కానీ ఫస్ట్ అయితే మన అస్తిత్వాలను కాపాడుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నా ఆంధ్రోడా తెలంగాణ బిడ్డ కాదా? అంటే తెలంగాణ బిడ్డ మీద ఎవరి మీద దాడి చేసినా మేము చూసుకుంటా ఉండాలా? ఎంతమంది పైన చేస్తాడండి? ఎంతమంది పైన మీ ఆంధ్రోళ్ళు దాడులు చేస్తారు చెప్పండి? మీడియా పైన దాడులు చేసిరు. అసలు మా మీడియా పైన మీ ఆంధ్రోళ్ళ పెత్తనం ఏంది? ఆంధ్ర మీడియా పెత్తనం ఏంది? ఫస్ట్ దాడి అక్కడ జరిగింది. అక్కడ తర్వాత కేవీఆర్ అన్న పైన దాడి జరిగింది. 3rd డిగ్రీ చేసి అన్నని ఇబ్బంది పెట్టిరు. అది చూసినాము. ఎన్ని సమావేశాలు పెట్టుకున్నాం, మంచిగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాము, ఇబ్బంది పెట్టకండి, తెలంగాణ వాసులను ఇబ్బంది పెట్టకండి అని. అది చేసినాము, అట్లా వినలేదు. ఆఖరికి ప్రొఫెసర్ గారు అన్న మాటలకి మీరు పెట్టిరు. అసలు ఇక్కడ ప్రొఫెసర్ గారా, కేవీఆర్ అన్ననా, ఇట్లా ఎంతమంది నన్ను ఇబ్బంది పెడుతున్నా మేము చూస్తా ఉన్నాం, పోనీ అని. ఆఖరికి మీరు మా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే మీరు వచ్చి ఇక్కడ సభ పెడుతున్నారంటే మీకు ఎంత ధైర్యం చెప్పండి? ఎన్ని గుండెలు మీకు? అసలు నాకు అర్థం కాదు. మీరు మళ్ళీ అట్లనన్నా బహిరంగ సభలు పెట్టిరా? ఎక్కడన్నా బహిరంగ సభలు పెట్టిరా? ఇంత భయపడుతూ ఈ సభలు అవసరమా? మళ్ళీ మేము అన్నట్టు ఛాలెంజ్ చేసినట్టు మీరు పోయి ఎక్కడో గచ్చిబౌలిలో ఒక కన్వెన్షన్ హాల్లో, సంధ్యా కన్వెన్షన్ హాల్లో పెట్టిరు, ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు. ఎందుకు? మధ్యాహ్నం 3 గంటలకి. మళ్ళీ ఐడి కార్డులు ఉండాలట, కండువాలు ఉండాలట. మీ 2000 మందితో సభ పెట్టుకొని అది పెద్ద బహిరంగ సభ అయినట్టు మాకు అందరికీ ఛాలెంజ్లు, సోషల్ మీడియాలో మమ్మల్ని టార్గెట్లు, సోషల్ మీడియా దాడులు ఇప్పటికైనా ఆపితే మంచిది. ఎందుకంటే ఏపీ మీడియా మమ్మల్ని ఎంత టార్గెట్ చేస్తుందో మాకు తెలుసు. అయినా ఈ పోరాటంలో యావత్ తెలంగాణ ఉద్యమకారులంతా అందరూ కూడా మాకు మద్దతుగా ఉండాలని చెప్పేసి మేము తెలంగాణ బిడ్డలందరినీ కూడా కోరుతున్నాము. అలాగే ఇట్లా విద్వేషపూరితంగా వాళ్ళు చేస్తున్నారు, తెలంగాణ పైన అస్తిత్వం పైన వాళ్ళు దాడులు చేస్తున్నారు, మన భాష పైన వాళ్ళు దాడులు చేస్తున్నారు, మన సంస్కృతి పైన. కాబట్టి మీరందరూ కూడా మాకు మద్దతుగా నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రాజకీయ నాయకులే సైలెంట్ గా ఉన్నారు కదా తెలంగాణ రాజకీయాల్లో. తెలంగాణ బిడ్డలమని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు.
చేస్తున్నారు తప్ప వాళ్ళు బహిరంగ సభను ఏం ఆపట్లేదు కదా. తెలంగాణ రాజకీయ నాయకులు కొంతమంది ఆ టీడీపీ పాలనకి అలాగే జనసేన పాలనకి తొత్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళేం మౌనం వహిస్తున్నారు. వాళ్ళ పార్టీ శ్రేణులు ఉన్నారు, దాంట్లో వాళ్ళు చాలామంది టీడీపీ అభిమానులు ఉన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అన్నా సరే వాళ్ళు స్పందించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అట్లాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు. ఎందుకంటే రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఓట్లు వేయించుకొని ఆ పూటకి గద్దెనెక్కి కూర్చునేటోళ్ళే, అంతే తప్ప అస్తిత్వాల గురించి కానీ మన ఉనికి గురించి కానీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఎంతసేపు రాజకీయమే, వాళ్ళు రాజకీయంగా బలోపేతం అవ్వడం కోసమే. అంతే తప్ప వాళ్ళకి మాత్రం మన తెలంగాణ గురించి కానీ ఏం నిజంగా తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడితే కనీసం ఒక నాయకుడు కూడా స్పందించలే. ఒక్క నాయకుడు కూడా తెలంగాణ బిడ్డలమే స్పందిస్తున్నాం. ఎందుకంటే కొట్లాడింది మేము, కేసులు వేయించుకున్నది మేము, బలిదానాలు చేసుకున్నది మేము. ఆ రాజకీయ నాయకులకు ఏం తెలుసు మన తిప్పలు? వాళ్ళకేం తెలియదు, అందుకే వాళ్ళకేం పట్టదు. వాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా స్పందించరు. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే బాధ్యత మాత్రం ప్రతి తెలంగాణ పౌరునిది, ప్రతి తెలంగాణ ఉద్యమకారునిది, ప్రతి తెలంగాణ వాసిది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డిను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళు మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకే విగ్రహాలు పెట్టినామని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆంధ్ర విగ్రహాలు ఇక్కడ ఎందుకు అనిపించి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి పాలకులే విగ్రహాలు పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు అందులో ఆంధ్రాని వెతకడం అనేది హాస్యాస్పదం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు ఒకటి చెప్పడం నేను మర్చిపోయినా, ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరు, అక్కడ నిలబడ్డోళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మీరు ఎందుకండి కాంగ్రెస్ కండువాలు వేసుకున్నారు? పచ్చ కండువాలు వేసుకోండి. రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ అన్న మీరు అందరు కూడా పచ్చ కండువాలు వేసుకొని నిలబడనుండ్రి. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి? మీరు డైరెక్ట్ పచ్చ కండువాలు టీడీపీ కండువాలు వేసుకొని నిలబడనుండ్రి. మీరేమో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి వేసుకునేదేమో కాంగ్రెస్ కండువాలు వేసుకున్నారు. ఎందుకు డైరెక్ట్ పచ్చ కండువాలు వేసుకోండి? అసలు తెలంగాణ అస్తిత్వం ఎక్కడ పోతుంది? ఎక్కడ టీడీపీ పార్టీ? మీకు అభిమానం ఉంటే మరి ఇంత ఘోరమా? విగ్రహాలు పెట్టి మనల్ని ఇది చేస్తారా? నిజంగా విగ్రహాలు పెట్టిరు కదా, మరి తెలంగాణలో వీరులే లేరా? వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతలేరు? మరి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతలేరు? ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్రాలో విగ్రహాలు ఎందుకు ఉన్నాయి? మరి ఆంధ్రాలో మన విగ్రహాలు ఎందుకు లేవు? ఒక్క నాయకుడన్నా ప్రశ్నిస్తున్నాడా? మరి తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే చెప్తున్నా కదా, అంతమంది తెలంగాణ అనే పదము డిక్షనరీలో లేదు అంటే కూడా ఒక్క నాయకుడు కూడా స్పందిస్తలేరు కదా. నిజంగా మీరు నిజంగా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మేమైతే సిగ్గుపడుతున్నాం. ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఒక సభలు పెట్టి, మహానాడు సభ పెట్టి మరి వాళ్ళు డైరెక్ట్ మన మొహాల మీద తన్నినట్టు, మన కోసమే పెట్టినట్టు ఆ సభలు డైరెక్టే అంటున్నారు మనల్ని. అయినా సరే మీరు స్పందిస్తలేరు. నిజంగా మీరు కాంగ్రెస్ వాళ్ళ, టీడీపీ వాళ్ళ? పచ్చ జెండాలు నడుస్తున్నాయి ఇక్కడ. గెలిచింది కాంగ్రెస్, పాలన మాత్రం టీడీపీది. ఎన్ని రోజులు ఇట్లా నడుస్తుంది చెప్పండి? ఎన్ని రోజులు ఈ అహంకారం? అసలు మీకు టీడీపీ పాలన నడుస్తుంది తెలంగాణలో, అందుకే వాళ్ళు ఏం మాట్లాడతలేరు. కనీసం ముఖ్యమంత్రి కూడా మనకి ఇప్పటికీ కూడా స్పందన లేదు. కిరణ్ రాయ్ రాసలీలల గురించి కిరణ్ రాయల్ నిజంగా ఫాల్తూ ముండా కొడుకనాలా లేకపోతే లుచ్చా కొడుకనాలా నాకు అర్థమైతలేదు. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నావురా బై? నువ్వు తెలంగాణ మహిళ గురించి మాట్లాడకు, చెప్తున్నాం, తోలు తీస్తాం ఇంకొకసారి. వాళ్ళ అమరులు కాదు, తాగుబోతులతో ప్రెస్ మీట్లు పెట్టించిరు, 100 రూపాయలకు ప్రెస్ మీట్లు పెట్టిరని ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం నీ రాసలీలల గురించి తెలియదా నీకు? మర్చిపోయినావా? అదే మహిళలు వచ్చి, నీ ఏపీ మహిళలు వచ్చి నీ గురించి నీ భాగవతం బయట పెడుతున్నారు. ఏంది? ఎవరి జీవితం ఏంది? అమరవీరుల కుటుంబాలను కించపరుస్తూ తిండికి గతి లేని వాళ్ళు 100 రూపాయలకు ప్రెస్ మీట్లు పెట్టిరని మాట్లాడతావా? నిరూపిస్తావా నువ్వు? కిరణ్ రాయల్ చెప్పు, నిరూపిస్తావా నువ్వు? నోటికి ఎంతో అంత మాట్లాడినావంటే మాత్రం ఈ విమానం అవుతుంది. మీరు అనుకుంటురేమో ఆడపిల్లలు ఏం చేస్తారు, మా అయితే ఏమన్నా అంటే ఏడ్చుకుంటా పోయి కూర్చుంటారు అని చెప్పేసి. అంత సీన్ లేదు, రోజులు మారినాయి. తాట తీస్తాం ఇంకొకసారి పిచ్చి మాటలు మాట్లాడితే. తెలంగాణ వాదుల గురించి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడైనా సరే తోలు తీసి మాట్లాడతాం, తోలు బరాబర్ తీస్తాం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇప్పటికీ మా తెలంగాణను దోచుకుంటున్నారు, సాల్తలేదా?
ఇంకా మా పైన మమ్మల్ని మాటలని వ్యక్తిగతంగా మమ్మల్ని ఎన్ని రోజులు బాధ పెడతారు మీరు చెప్పండి.